ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ నెల 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి రాహుగ్రహాలు, మేషరాశిలో బుధ గురుగ్రహాలు, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో బుధ గురుగ్రహాలు, అలాగే రాశి నుండి 6వ స్థానంలో కేతుగ్రహం, 8వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 12వ స్థానంలో రవి రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం మేషరాశి వారికి కొంత అనుకూలమైన స్థితే కనపడుతోంది. రాశిలో బుధ గురువుల కలయిక ఒక విశేషం. ఆలోచన తీరు అంతా కూడా మంచి అనుకూలంగానే ఉంటుంది. అయితే ఇప్పటి పరిస్థితి ప్రకారమే కాకుండా ఇంకా భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు కూడా ఈ వారం చేయగలుగుతారు. అన్ని రకాల విషయాల్లో బాగా అంచనాలు వేసుకొని ఆ పద్ధతి ప్రకారం అటువంటి ఆలోచనలు చేసి దానికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకుంటారు. అలాగే శత్రువులు మిత్రులు అని తేడా లేకుండా అందరితో కలుపుకొలదనంగా ఉండడం, అందరితోటి సఖ్యతగా ఉండి అందరి ఆలోచనల్ని పంచుకోవడం జరుగుతుంది. చాలా ముందు చూపుతోటి ఆలోచనలు చేసి ప్రతి మాట ప్రతి కదలిక కూడా ఈ వారంలో కొంచెం ముందు చూపుతోటి చేసే విధానం తెలుస్తోంది. అలాగే ధన యోగాదులు కూడా బాగా అనుకూలంగానే ఉంటాయి. ఇబ్బంది అయిన విషయాలేమీ ఉండవు. భూమి ద్వారా కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో అమ్మాలి కొనాలి అనుకునేటువంటి ఆలోచనలు కలిగిన భూమి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వారం కదలికలు రావడం, అలాగే ఆ పని పూర్తి కావడం, అంచనా వేసిన ప్రకారం ఆర్థిక పరంగా మంచి ఉపయోగకరంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే కొనాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది, అమ్మాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది అర్థం. అలాగే బంధు మిత్రులు అందరితోటి కూడా మంచి సఖ్యతగా ఉంటారు, అందరినీ అభిమానంగా చూడగలుగుతారు. అలాగే దూరపు చుట్టరికం కలిగిన బంధువులు కలవడం, రావడం, మాట్లాడటం అలాంటి పద్ధతులు జరుగుతాయి. అలాగే మిత్రుల్లో కూడా బాగా చిరకాల మిత్రులు, ఏ చిన్ననాటి స్నేహితులు కానీ లేదంటే మిత్రులు కానీ ఏదో ఒక రకంగా కలిసే అవకాశం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. గృహ వాహన యోగాదులు అనుకూలంగా ఉన్నాయి. మనం పెట్టుబడి పెట్టడం కానీ కొనడం అమ్మడం ఏదైనా చేయాలనుకుంటే కానీ ఈ వారం అన్ని రకాల విషయాలకి కూడా బాగానే అనుకూలత ఉన్నది. విద్యార్థులకు విద్యా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలా తెలుసుకోవాలా అనుకునే వాళ్ళకి బాగానే అనుకూలమైన వాతావరణం ఉంది, నేర్చుకోగలుగుతారు.
అనే విషయాల్ని కూలంకషంగా తెలుసుకోగలుగుతారు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే రుణాలు కొంత భాగంగా తీర్చగలుగుతారు. అనుకూలమైన స్థితే ఉన్నది. అలాగే పెద్దలతోటి పరిచయాలు అవుతాయి. పెద్ద స్థాయి కలిగిన వాళ్ళతోటి పరిచయాలు అవుతాయి. ఆ పరిచయాలు మనకి అనేక రకాల విషయాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే జనాభాలో మంచి గుర్తింపు, కీర్తి కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే కనపడటం లేదు. పాత మిత్రులందరూ కూడా కలుస్తారు. అందరితోటి కూడా అనుకూలంగా ఉండగలుగుతారు. అలాగే వ్యాపార భాగస్వాములు మొదలైన వారితోటి అనుకూలత పెరుగుతుంది. అలాగే అనుకోకుండా ఏదో సందర్భంలో ఏదో ఫంక్షన్లోనో మీటింగ్లోనో మన మిత్రులు కలుస్తారు. అందరితో కూడా బాగా ఆనందం పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది. ఆర్థికపరమైన అనుకూలతలు పెరుగుతాయి, ఇంకా కొంత ఎక్కువ అవుతాయి. అలాగే మనం ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా, డిపాజిట్ చేయాలన్నా ఇది సరైన సమయమే. అలాగే నూతన గృహ ఉపకరణాలు కానీ ఆభరణాలు కానీ తీసుకునే అవకాశం కూడా ఉన్నది. భాగ్యస్థితి బాగానే అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం తీసుకున్న గతకాలపు పెట్టుబడుల వల్ల వచ్చే లాభసాటిగా కూడా ఉంటుంది. బాగానే భాగ్యం వృద్ధి అవుతుందని అర్థమవుతుంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉన్నది. మన మాటకి విలువ పెరుగుతుంది. అలాగే తోటి ఉద్యోగుల్లో కూడా మంచి గౌరవం, కీర్తి ఉంటాయి. ఉద్యోగ విషయంలో పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు ఏమీ లేవు. అనుకున్నట్టుగానే అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి. మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. అనేక రకాల విషయాల్లో ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా నిక్కచ్చిగా ఉండే పరిస్థితి కనబడుతుంది. మనం ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, ఏదైనా కానీ ఎక్కడ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా క్లియర్ చేయగలుగుతారు, చేయాలని ఆశిస్తారు. అలాగే దూర దేశాలు, దూర ప్రాంతాలకు వెళ్ళాలని ఆలోచన చేసే వాళ్ళకి కూడా ఇది అనుకూల సమయమే. ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రయత్నించవచ్చు. కొత్తగా వ్యాపారం చేసే ఆలోచన ఉన్నవాళ్ళు, కొత్తగా వేరే వృత్తిలోకి, రాజకీయాల్లోకి ప్రవేశించే వాళ్ళకి అనుకూలత ఉన్నది. దూర ప్రాంతాలు, దూర దేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేసే వాళ్ళకి అటువంటి పనులు అనుకూలపడతాయి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలంగానే ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుస్తోంది. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు కూడా సాధారణంగా ఉంటాయి. మన అవసరానికి తగినటువంటి ఖర్చులకు తగినంత ధనం ఎప్పటికప్పుడు సమకూరుతూనే ఉంటుంది. అనుకూలమైన వాతావరణం బాగా ఉందని తెలుస్తోంది. కాబట్టి ఈ వారం ఈ మేషరాశి వాళ్ళు బాగా అనుకూలంగా ఉన్న స్థితిగతుల్ని ఉపయోగించుకుంటూనే ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన, నమస్కారం చేసుకుంటే ఇంకా మంచి అనుకూలత పెరుగుతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.